ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానంటే ఈ సమ్మర్లో ఈ వేడిని తట్టుకోవడానికి చల్లగా రుచిగా కమ్మకమ్మగా ఏముంటాయా అని వెతకాల్సి వస్తుందండి. ఎందుకంటే ఒకదాని తర్వాత కావాలి అనిపిస్తుంది కాబట్టి ఈరోజు తిన్నదే రేపు తినలేం కదా, అందుకనమాట. ఈసారి అయితే నేను పెరుగు మీద పడిపోయానండి. పెరుగు చాలా ఉంది ఇంట్లో. సరే పెరుగుతోటి పుడ్డింగ్ చేసేద్దామని చెప్పేసి మొదలెట్టేశాను అనమాట. అయితే సూపర్గా వచ్చిందండి. ఒక కప్పే చేశాను, ఒక 2 కప్పులు చేసుంటే ఇంకెవరికైనా పెట్టడానికి బాగుండేది. ఎంత బాగా రుచిగా వచ్చింది కదా అనేసి అనుకున్నాను, కానీ అయిపోయింది. ఏం చేద్దాం. దీనికైతే నేను ఫస్ట్ 1 కప్పు పెరుగు తీసుకొని ఒక పల్చటి క్లాత్లో ఇలా కట్టేసేసి అంటే చుట్టేసేసి మన స్టైనర్లో పెట్టామనుకోండి, ఆ నీళ్ళన్నీ ఒక అరగంట పక్కన పెట్టేస్తే నీళ్ళన్నీ దిగిపోతాయండి. దాంట్లో నీళ్లు వెళ్ళిపోవాలి మొత్తము. దాని మీద కొంచెం బరువు పెట్టాలన్నమాట. పెట్టేసేసి అలా ఉంచేసాం అనుకోండి, ఒక అరగంట అంతే. ఒక అరగంట అలా ఉంచేసిన తర్వాత తీస్తే నీళ్ళన్నీ కిందకు వచ్చేసి ఉంటాయి. చూసారా? ఈ సమ్మర్లో మీరు ఏమేమి రకరకాలు చల్లని పానీయాలు, చల్లని పదార్థాలు చేస్తూ ఉన్నారు నాకు కూడా కాస్త కామెంట్లలో చెప్తే నేను కూడా తయారు చేసుకొని తింటాను కదా, ఏమంటారు? ఇదండి, అరగంట అయిన తర్వాత నీళ్ళని ఇట్లా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ పెరుగుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఏంటి, 1 కప్పు పెరిగే కాబట్టి బౌల్లో ఎక్కడో అడుక్కి వెళ్ళిపోయింది. జస్ట్ ఇలా నురుగొచ్చే వరకు ఇలా చిలకొట్టాలి కాబట్టి నేను కొంచెం వెడల్పు బౌల్ తీసుకున్నాను అనమాట. ఇంకొంచెం చిన్న బౌల్లో కూడా చేసుకోవచ్చు, అయినా కానీ సరే ఇందులో వేసేసాను కదా, కానిద్దాం. అయితే ఇది మనకు కావాల్సింది కొన్నేనండి, ఎంత 3 ఐటమ్సే. దాంతో రుచిగా వస్తుంది. చేసేది కూడా మొత్తం ఒక పావు గంటే, అంటే చల్లబడ్డానికి 1 గంట వేసుకోండి. చక్కగా చల్లబడితే చల్లగా తింటే కదా కమ్మకమ్మగా ఉంటుంది, ఏమంటారు? చక్కగా ఇది నురుగొచ్చే వరకు ఇలా చిలక కొట్టాలండి. నేనైతే దీంతో స్టార్ట్ చేశాను. తర్వాత ఇది కాదని చెప్పేసి పక్కన పెట్టేసేసి, ఎందుకంటే బౌల్ పెద్దదైపోయింది, లోపల ఐటమ్ కొంచెమే అయిపోయింది. దీంతో మొదలెట్టేసాను అనమాట. ఇంకొంచెం లోతుగా ఉండే బౌల్ అయితే ఇంకొంచెం ఈజీగా వచ్చిండు. సరేలే, మొదలెట్టేసాను కదా. మీరు చేసేటప్పుడు కొంచెం ఆ జాగ్రత్త అయితే తీసుకోండి అనమాట, ఏమంటారు? సరే, నేను రకరకాల కేకులు, జ్యూసులు, అది ఇది అనేసి మొత్తానికైతే ఏదో ఒక పనిలో రోజు కొంచెం బిజీగానే గడుపుతున్నానండి. ఏదో ఒకటి చేయడం, ఇంట్లో వాళ్ళకి, పక్కన వాళ్ళకి, ఫ్రెండ్స్కి పంపించడం, అలాగనమాట. ఏదో మనకు వీడియోకి చేసినట్టు ఉంటుంది, పక్కన వాళ్ళకి పెట్టినట్టు ఉంది. ఆ స్వామి కార్యం స్వకార్యం లాగా అన్నమాట. అది కూడా కాక నాకు టైం పాస్ కూడా. ఏమి చేయకుండా ఇంట్లో కూర్చోవాలంటే బోర్ అనమాట. తర్వాత చక్కగా నురుగొచ్చే వరకు చిలకొట్టిన తర్వాత దానికి నేనైతే మిల్క్ మేడ్ తీసుకుంటున్నానండి. మీరు మిల్క్ మేడ్ అయినా తీసుకోవచ్చు, షుగర్ అయినా తీసుకోవచ్చు. 1/4 కప్ అనమాట. మిల్క్ మేడ్తో రుచి వేరుగా ఉంటుంది, షుగర్తో రుచి వేరుగా ఉంటుంది. సో నా దగ్గర ఇది ఉంది రెడీగా, సరేలే వాడదామనేసి వాడేస్తున్నాను. ఇన్ కేస్ ఇది కానీ లేకపోతే మీరు షుగర్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ పౌడర్ వేస్తే త్వరగా దీంట్లో కరుగుతుంది అనమాట. షుగర్ వేస్తే కొంచెం త్వరగా కరగదు కదా, అంటే కొంచెం టైం పట్టుద్ది. ఎందుకంటే తర్వాత మిల్క్ కూడా వేస్తాము, కరుగుతుంది, కానీ కొంచెం టైం పట్టుద్ది. ఇద్దండి, 1/4 కప్పు పాలు వేసేసి చక్కగా దీన్ని మిక్స్ చేసేస్తామన్నమాట. చేయడం అయితే చాలా ఈజీగా ఉందండి. రుచి కూడా భలే ఉంది. ఎవరన్నా ఎండలో పడి వచ్చారనుకోండి, అంతెందుకు మనమే ఇంట్లో కూర్చొని మంచి ఎండ టైంలో ఫ్రిడ్జ్లోంచి తీసి ఇది కానీ అలా తింటూ ఉంటే నాకైతే ఎలా అనిపించిందంటే రసగుల్లా తింటున్నట్టు అనిపించిందండి, నిజంగా చెప్పాలంటే. ఆ టేస్ట్ అంత బాగునిందనమాట. 1 కప్పే చేశాను, చక్క అయిపోయినాయి కూడా లేండి. అది ఎంతసేపు వస్తుంది, డింగ్ అనేసి అయిపోయింది. ఇది దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నానండి. బాగా మిక్స్ అయిన తర్వాత మనము ఈ ఇడ్లీ కుక్కర్ లాంటి దాంట్లో నేనైతే రైస్ కుక్కర్లో పెట్టాను, లేదా ఒక బౌల్లో నీళ్లు పోసి కింద స్టాండ్ పెట్టేసేసి మన కేక్ చేస్తాం కదా దాంట్లో ఆ బౌల్లో అయినా వేయచ్చు, లేదంటే ఇంకా ఏ బౌల్ అయినా మన దగ్గర ఏది ఉంటే అది ఆ బౌల్లో వేసేసి స్టీమ్లో ఉడికిచ్చేసినట్టు బేక్ చేసేయాలన్నమాట. ఇదిగోండి, లాస్ట్లో ఎప్పుడైనా ఎసెన్స్ కానీ యాలక పళ్ళు కానీ ఎప్పుడైనా ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయింది, ఇది కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తామనగా మాత్రమే వేయాలండి, కేక్లకు కానీ దేనికైనా కానీ అనమాట. సో అది కూడా వేసేసాను, మిక్స్ చేసేసాను. ఇంకా తీసేసి ఇంకా దాన్ని నేను బౌల్లోకి షిఫ్ట్ చేస్తానన్నమాట. దానికి కొంచెం
మన ఏంటి కొంచెం నెయ్యి వేస్తే ఇంకొంచెం బాగుంటుంది, నూనె కన్నా నెయ్యి అయితే ఇంకా స్మెల్ కూడా బాగుంటుంది కదా, మంచి సువాసన వస్తుందని చెప్పేసి బౌల్లో నేను నెయ్యి వేసి స్ప్రెడ్ చేసేసి దీన్ని షిఫ్ట్ చేసేసాను అనమాట. పోతే నేను నెక్స్ట్ కుల్ఫీ ఆల్రెడీ సగం అయ్యిందండి, కుల్ఫీ కూడా చేసేస్తున్నాను. ఆ కుల్ఫీని ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. అది చక్కగా ఒక 8 hours అలా ఉంచితే చక్కగా కమ్మగా ఉంటుంది కదా అని చెప్పి ఆ 8 hours ఎప్పుడైపోద్దా అని వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ వీడియో మోస్ట్లీ అదే అప్లోడ్ చేసేస్తాను అనమాట. దీని తర్వాత ఐస్ ఫ్రూట్లు మనకు ఏమంటామో సేమియా ఐసులు అంటారే, అది ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. చిన్నప్పుడు ఎప్పుడో బండి దగ్గర 15 పైసలు పెట్టి కొనేవాళ్ళం అనమాట. మామూలు ఐసులు అయితే 10 పైసలు, ఇదైతే సేమియా ఉంటుందని చెప్పి 5 పైసలు ఎక్కువ తీసుకునేవాడు. అదనమాట. ఇదండి షిఫ్ట్ చేసేసాను కదా. తర్వాత దీన్ని మూత పెట్టేసేసి, దీని మీద కూడా మూత పెట్టచ్చు, నేనైతే పెట్టలేదండి. తర్వాత మూత పెట్టేసి ఒక 15 minutes అలా వదిలేయాలన్నమాట. నిన్న యాక్చువల్గా ఒక మంచి వీడియో అప్లోడ్ చేశానండి, కానీ అది ఎందుకో పెద్ద చూసారా మీరు, చాలా బాగుంటుంది. మాక్టైల్ ఉంది కదా బ్లూ కలర్ది, అది నేను తెప్పించాను, ఇంటికి తెప్పించి దాన్ని రకరకాలుగా ట్రై చేశానమాట. చాలా టేస్టీగా ఉంది. ఎందుకు అందరు దాన్ని ఇష్టపడతారనేది నాకు అప్పుడు అర్థమైందనమాట. సరే, ఒక 15 నిమిషాలు అయిన తర్వాత తీసేసి చల్లబరిచిన తర్వాత ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఎందుకంటే చల్లగా తినాలి కదా, చల్లగా తింటేనే కదా ఈ ఎండలకి మజా వచ్చేది. సో దాన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసాను. దాని తర్వాత సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా అన్నీ వేసేసుకొని చక్కగా డెకరేట్ చేశాను. డెకరేషన్ కోసం కాదండి, నమిలేటప్పుడు అంటే మనం ఒక బయట లోపల తినేటప్పుడు ఇవి కూడా తగులుతూ ఉంటే ఆ మజా సూపర్ అండి. ఎంత వేడి ఉన్నది పక్కన అస్సలు తెలియదు అనమాట. అంత మజాగా ఉంది, అంత టేస్టీగా ఉంది. పిల్లలకు కూడా మంచిది, పెద్దలకు మాత్రం ఎందుకు మంచిది కాదు, అందరూ చక్కగా తినొచ్చండి. చేయడం అంతకన్నా సులభం కాబట్టి ఈ సమ్మర్లో చక్కగా ఇంట్లో అందరి ఇళ్లలో పెరుగు అలా రెడీగా ఉంటుంది కాబట్టి ఇదండి చూసారా, యోగట్, కర్డ్, పుడ్డింగ్ అనమాట. రెడీ ఎమ్మి అనే దాంట్లో ఏమాత్రం డౌట్ లేదండి, చక్కగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే మీరే అంటారు వావ్ అనేసి. చూసారా ఎంత బాగుందో, టెంప్టింగ్గా ఉంది. అది ఒక్క బయట తిందాం అనుకుని 2 కట్ చేసుకొని తినేసాను అనమాట. అంత టేస్టీగా ఉంది. ఒకసారి ఒక టైంలో డౌట్ వచ్చింది మా వారికి మిగులుతుందో లేదో అని, కానీ ఉంచానండి. అలాగా మా వారు కూడా తిని బాగుంది అన్నప్పుడే కదా మనకు తృప్తి, ఏమంటారు? సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నిన్నటి వీడియో కూడా చాలా మంచిది అప్లోడ్ అయ్యింది. మీరు ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే చక్కగా ఆ వీడియో కూడా చూసేయండి. చాలా బాగుంది. గెస్ట్లకే కాదు, మనం ఇంటికి వచ్చినా కానీ అలాంటి డ్రింక్స్ అప్పుడప్పుడు టీవీ చూస్తూ మజాగా తాగుతూ ఉంటే అదేం పెద్ద కాస్ట్ ఏం పడలేదండి. ఓకేనా? ఉంటా, మీ లక్ష్మి.